ఏంది అభిమానులు గుడి కడుతున్నారు వర్మకి? ఆ, ఎందుకంట? వర్మ అంటే ఏ వర్మ అనుకుంటున్నారు మీరు? వర్మ అంటే రాంగోపాల్ వర్మ కాదు? అది పిఠాపురం వర్మ. తెలుసులే, నువ్వు ఆ మాట అంటావని నేను ఈ మాట అన్నా. ఆడ వర్మ కాళ్ళు గడ్డలు పట్టుకున్నాయి కదా మీ వాడు గెలవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు చేస్తుంది. ఒక్క అంతేగా. గెలిచేదేమో వంగాడ గీత. ఉమ్, గీత గెలిచేది. ఓకే, చూద్దాం సార్. గెలిచినా ఏం ఉపయోగం ఉండదు, ఆడవాళ్ళ మీద గెలవదు. 5 ఆడదాని మీద గెలిచినట్టు అవుతుంది, అంతేగా. ఇప్పటికే ఓకే. 9 మరి ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. కాదు సార్, కాదా? మరి కాదు, అది కాదు. మరి మీ ఆ. జగన్ షర్మిల మీద అక్కడ కడపలో అవును 50 గెలవబోతున్నారా? ఉంటారంట చెప్పడం. వీరాభిమానుడు పవన్ కి మా సార్ కౌంట్ 4 కాదు 40 ఉంటది, ఏం చెప్తున్నావు నువ్వు అంటున్నాడు. గొడవకు వస్తున్నాడు నాకు ఇక్కడ ఒక అబ్బాయి. ఓకే. ఈ లోపల వర్మ స్టోరీ పెట్టావు. గెలుస్తున్నాడు అయితే మీవాడు? మీవాడు గెలుస్తున్నాడా? మీవాడు గెలుస్తున్నాడా అంట. మీవాడు గెలుస్తున్నాడా అంట. మా చేతుల్లో ఏముంది, ఒకవేళ అది మావాడు అనే దానికి ఎక్కడ ఏ ఆధారం లేదు. అయితే అయినట్టు, కాకపోతే కానట్టు. ఓకే. ఇప్పుడు అతను గెలిచాడు అనుకో అతనే కష్టపడతాడు, ఓడాడు అనుకో జనాలు కష్టపడతారు, అంతే, ఇంకేం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది నేను చెప్పిన మాట కాదు, నా మైండ్ లో శంకర దిలీప్ కళ్యాణ్ చెప్పిన మాట అలాగే స్థిరపడిపోయింది. వాడు అన్నది నాకు లాజిక్ గా అనిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తను సుఖపడతాడు. ఎందుకంటే అతను చెప్పిన లాజిక్ బాగా చెప్తాను. ఈ లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఇచ్చి ఇవ్వకపోతే వాళ్ళు ఏడిస్తే ఇతనికి చెడ్డ పేరు వచ్చి ఇది పెద్ద న్యూసెన్స్. ఓకే. గెలిచాడనుకో ఇవన్నీ అష్ట కష్టాలు పడాలి. అదే ఓడాడు అనుకో జనాలు అష్ట కష్టాలు పడతారు, వాడు సుఖంగా ఇంట్లో కూర్చుంటాడు. అతనికి వచ్చిన ఇబ్బంది నాకైతే కనిపించలేదు, మీకేమన్నా అనిపిస్తేమో నాకు తెలియట్లేదు అన్నాడు. ఈ మాట నా మాట కాదు, ఎప్పటికి గుర్తుపెట్టుకో. శంకర దిలీప్ కళ్యాణ్ అన్న లాజిక్ నాకు నచ్చింది. అవును కదా. ఇప్పుడు బాబు నిన్న మొన్న ఆడియో కాల్ బయటపడింది. అది ఫేక్ కాలా లేకపోతే దాన్ని ఏమన్నా క్రియేట్ చేశారా లేదా నాకు తెలియదు, కానీ అది మాత్రం వాస్తవం. అతను అన్ని కట్ చేసి అమరావతిలో పెడతాడు అంత. తన సంక్షేమ పథకాలు బొక్క బోసానం ఏమీ లేవు అంటున్నాడు కదా బాబు. నేను వినలేదు సార్ ఆడియో పెడతా నీకు, అది ఉంది. అంతా మన ఎఫర్ట్స్ అంతా అమరావతిలో పెట్టబోతున్నాము, మంచి రిటర్న్స్ చూపిస్తాను నేను మీ అందరికి, మీరేం కంగారు పడబాకండి అని తన వర్గానికి తన కేడర్ కి చెప్తున్న ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. మంచిదే కదా. మంచిదే కదా అంట. మొత్తం తీసుకుపోయి అక్కడ పెడతాడు ఆ 19 గ్రామాల్లో. ఈ లోపల ఏమవుద్ది, జనాలకు గుండుసున్నా ఏమవుతుంది, వచ్చే 10,000 20,000 కూడా పోతాయి. ఇక మిగిలింది ఏముంది, కూర్చొని ఏడ్చుకుంటా కూర్చోవటం. అతను ఏం చేసుకుంటాడు, ప్రామిస్ చెప్తే ఉన్నది ఉన్నట్టు మీ వాళ్ళు చెప్పినట్టే చెప్తే, ఇప్పటికే కంటైనర్లుగా తరలించాడు కదా. వాడు ఎవడో చెప్తుండో పిచ్చినా కొడుకు, నాకు ఇప్పటికీ అర్థం కాల. అదే యాంకర్ అడిగింది మళ్ళీ. ఇక్కడ నుంచి అట కాకినాడ తీసుకుపోతారంట, ద్వారంపూడి తాడేపల్లి నుంచి కాకినాడ అట, కాకినాడ నుంచి ద్వారంపూడి ద్వారా నేవీకి ఎక్కిస్తారట. నేవీ వాళ్ళు సేఫ్టీగా తీసుకుపోయి అక్కడెక్కడో విడుదల చేస్తారంట ఆఫ్రికాలో చెప్పడం. ఆమె అడిగింది మహాలక్ష్మి అని యాంకర్. సార్ నేవీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయిందా? చెప్తున్నా, ఆ డబ్బుని అక్కడికి వెళ్ళి ఎక్కడికైతే ఈ కంటైనర్ డెలివరీ అవుద్దో, లండన్ వీళ్ళు అనుకున్న వీళ్ళ ఊహల్లో ఒకటి ఉంటుంది కదా, రాయపట్టారని అయితే లండన్ అంటది. తన కూతురుని అక్కడే పెట్టాడు కాబట్టి లండన్కి వెళ్ళిపోద్ది ఈ డబ్బు అని. అక్కడ కూర్చొని ఆ తడిసిపోయి వానలో ఎండలో పడి ట్రాన్స్పోర్ట్ అయిన నోట్స్ ని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. అతనికి వచ్చింది ఏముంది, ఏ నొప్పి లేదు. నొప్పి అంతా జనానికి రాబోద్దు అంతే, ఇంకేం లేదు. దాన్ని కూర్చొని ఇంకోటి భయంకరమైన ఇంకొక మాట చెప్తా, లాస్ట్ మాట ఇది. ఎవడన్నా పొరపాటున వైసీపీ కార్యకర్త ఉంటే వాడు కూడా సుఖపడతాడు. ఎందుకు తెలుసా, వాడి గొడ్డు చాకరీ చేయక్కర్లా, బట్టలు చెప్పుకోకర్లా. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని కష్టపడుతున్నారే బాబు. వాడు నిన్న మొన్న ఎక్కడో విశాఖపట్నంలో నవీన్ అన్నప్పుడు కలిసా, వాడైతే అసలు రక్తం ఇచ్చేయమంటే ఇచ్చేస్తాడు అని కాచుకుంటాడు. గుండెకాయ తీసిరా అంటే గుండెకాయ తీసి ఇచ్చేస్తాడు. అలాంటి కరుడు గట్టిన అభిమానులంతా హాయిగా ఇంట్లో కూల్ గా ఫ్యాన్ కింద కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. వచ్చిన నష్టమేం లేదు.